టాలీవుడ్లో హిట్లకున్న డిమాండే వేరు. ఓ హీరో గానీ హీరోయిన్ గానీ హిట్ కొట్టారంటే పారితోషికం అమాంతంగా పెరిగిపోతుంటుంది. ఆఖరికి కమెడియన్లకు కూడా వాళ్లకున్న హిట్స్ ని చూసే పారితోషికం ఇస్తుంటారు. దాన్ని స్టార్లు కూడా క్యాష్ చేసుకుంటుంటారు. తాజాగా జనతా గ్యారేజ్ హిట్ అవ్వడంతో కొరటాల శివ కూడా కోట్ల కొండెక్కి కూర్చున్నాడు. అమాంతంగా తన పారితోషికం పెంచేశాడు. జనతా కోసం కొరటాలకి 10 కోట్లు ఇచ్చారట. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. ఈ సినిమా కోసం 3 కోట్ల పారితోషికం పెంచి 13 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. మరి 3 కోట్లు పెంచేస్తే ఎలా అని అడిగితే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లెక్కలు చూపిస్తున్నాడట. ఎన్టీఆర్, మహేష్ లకు వాళ్ళ కెరీర్ లోనే పెద్ద హిట్లిచ్చా ఆ 2 సినిమాలు 100 కోట్లు కొట్టాయి, నాకు 13 కోట్లు ఇవ్వలేరా అని అడుగుతున్నాడట. కొరటాలకున్న క్రేజ్ చూసి తృప్తి పడిపోయిన నిర్మాత తను అడిగిన 13 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. నిజంగా ఈ సినిమా కోసం కొరటాలకు 13 కోట్లు దక్కితే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుల జాబితాలో నెంబర్ 2 స్థానంలోకి వెళ్లిపోతాడు. నెంబర్ 1 రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆయన పారితోషికం దాదాపు 20 కోట్లకు పైమాటే.